తాజాంశాన్ని చూస్తున్నాం. సైబర్ నేరాలను నియంత్రించడం సహా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ప్రజలతో పాటు అన్ని సంస్థలు ఉపయోగించే అన్ని కంప్యూటర్లలోని సమాచారాన్ని పరిశీలించేందుకు 10 కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కంప్యూటర్ల నుంచి సమాచార సృష్టి, బదిలీ, స్వీకరించడం, నిల్వ ఉంచడాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ నియంత్రణ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, కేబినెట్ సెక్రటేరియట్ ఆర్ఏడబ్ల్యూ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు కేంద్రం ఈ అధికారాలు కట్టబెట్టింది. నిఘా పెంపుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వ్యక్తిగత సమాచారం కూడా నిఘా పరిధిలోకి వెళ్తుందా? ఈ కేంద్ర ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం తర్వాత జారీ చేసినటువంటి ఒక గెజెట్ ఉత్తర్వు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులకు ఏవైతే ఉందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిందో 2000 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉన్నటువంటి 21 సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులను విడుదల చేస్తున్నట్లుగానే వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2001 21/2000 read with the rule 4 of the information technology procedure and safeguards for interception and monitoring, description of information rules 2009 దీని కింద కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, కొత్త గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. దాదాపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలుగా ఉన్న 10 దర్యాప్తు సంస్థలకు అధికారాలను కట్టబెడుతూ వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా మొబైల్ కావచ్చు, మొబైల్లో పరిశీలిస్తున్నటువంటి అంశాలు, పంపిస్తున్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలన్నీ తమ పరిధిలోకి తీసుకోవచ్చు, తాము పరిశీలించవచ్చు అని చెప్పి చాలా స్పష్టం చేస్తూ కేంద్ర నిఘా సంస్థలన్నిటికీ కూడా అధికారాలు కట్టబెడుతూ నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లో ఉన్నటువంటి అంశాలకు 2009లో పలు సవరణలు తీసుకురావడం జరిగింది. వాటి ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు చేపట్టింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఐ, దాంతో పాటుగా జాతీయ విచారణ సంస్థ, వీటితో పాటు కేబినెట్ సెక్రటరీ అంటే రాక్ సంబంధించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంబంధించినటువంటి విభాగము కేబినెట్ సెక్రటేరియట్ లో ఉంటుంది. దీంతో పాటుగానే డైరెక్టర్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఫర్ సర్వీసెస్ ఏరియా ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ అసెంబ్లీ అస్సాం, వీటితో పాటుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీకి సంబంధించినటువంటి అన్ని శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తమ నిఘాను పూర్తి స్థాయిలో వ్యక్తిగత సమాచారంతో పాటుగా ప్రతి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో నిఘాను కట్టుదిట్టం చేయడం, కేవలం నిఘా కోసము దేశంలో అంతర్గత భద్రత పెంపొందించడము, అదేవిధంగా దేశం నుంచి బయటికి వెళుతున్నటువంటి సమాచారాన్ని ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేసేందుకు మాత్రమే ఇటువంటి చర్యలు చేపట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తూ ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో వివాదం చెలరేగుతూ ఉంది. ధన్యవాదాలు అరుణ్. సైబర్ నేరాలను నియంత్రించడం సహా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ప్రజలతో పాటు అన్ని సంస్థలు ఉపయోగించే అన్ని కంప్యూటర్లలోని సమాచారాన్ని పరిశీలించేందుకు 10 కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కంప్యూటర్ల నుంచి సమాచార సృష్టి, బదిలీ, స్వీకరించడం, నిల్వ ఉంచడాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ నియంత్రణ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, కేబినెట్ సెక్రటేరియట్ ఆర్ఏడబ్ల్యూ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు కేంద్రం ఈ అధికారాలు కట్టబెట్టింది.